నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ప్రతిభ నైపుణ్యం వెలికి తీయడమే PTM 3.4 లక్ష్యం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. కాకినాడ ఆర్టీసీ డిపో కార్మికులకు కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. AITUC నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, కాకినాడ డిపో కార్యదర్శి PL రాజు డిమాండ్. విశాఖపట్నంలో జరగనున్న CITU అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన CITU కాకినాడ ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ. రైతు పండించే ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కృత ఉన్నత పాఠశాలలో ఈ రోజు అతిరథ మహారథుల మధ్య విద్యార్థులు, తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు వారి యొక్క అనుభవాలను, ఆశయాలను తల్లిదండ్రులకు, పిల్లలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన శంఖవరం మండలం వైస్ ఎంపీపీ తారా వెంకటరమణ మాట్లాడుతూ, పిల్లలకు ప్రభుత్వాల నుంచి గాని, సత్యనారాయణ స్వామి వారి పాఠశాల నుంచి గాని బట్టలు, పుస్తకాలు అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అన్నవరం గ్రామ ప్రెసిడెంట్ ప్రజల చిట్టిబాబు, మాజీ ప్రెసిడెంట్ మరకల నరసయ్య, ఎంపీటీసీ దడాల సతీష్, మాజీ వైస్ ఎంపీ బొమ్మిడి సత్యనారాయణ, పల్లివేలు సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి అన్నవరం సరిహద్దులో మనం చూస్తున్నాం. అలాగే అన్నవరం దేవస్థానంలో ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్న 100%కి 60% ఉద్యోగస్తులు కూడా మరి అన్నవరం దేవస్థానం స్కూల్లో చదువుకున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజు ఒక ట్రైన్ డ్రైవర్ లేడీ మహిళ చేస్తుంది, అలాగే ఒక పైలట్ డ్రైవర్ మహిళ చేస్తుంది. అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పని మరి మేము కోరుకుంటున్నాం. అలాగే మరి ప్రభుత్వాలు ఇవాళ పిల్లల మీద ఉన్న కోట్ల రూపాయలు పెట్టి ఫలితాలు చూస్తారు. మరి పిల్లలు పూర్వం అయితే పిల్లలకి ఎటువంటి సౌకర్యం కాదు, మరి ఆ బట్టలు కానీ, బుక్స్ కానీ పిల్లలకి అన్ని రకాలను కూడా మరి ప్రభుత్వాలు చూస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాధ్యత వహించి చక్కగా చదువుకోని చెప్పాలి. అలాగే మీ అన్నవరం గ్రామంలో మన అన్నవరం హై స్కూల్ కూడా ఆయన కూడా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా చేయడం సందర్భం కూడా మీ అన్నవరంలో ఉందండి. అలా ఎస్సీగా ప్రమోట్ అయ్యే అన్నవరంలో ఉన్నారు, మరి ఎంఆర్పీ చదువులు ఉన్నారు. అన్నవరం చేస్తున్న ఏ ఊళ్ళో చేస్తున్నారు అందరూ కూడా ఎలా దేవస్థానం సగం మంది ఈ స్కూల్లో చదువుకుని కొండ మీద ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే మరి అన్నవరంలో చేసేవాళ్ళు ఎలా మన ఆర్మీలో ఉన్నారు, అన్నవరం చదువుకున్న వాళ్ళు మరి పైలట్లో ఉన్నారు. అలాగే అనేక శాఖల్లో ఈ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఇందాక ఆయన గారు చెప్పినట్టు మరి ఎలా ఈ పిల్లలు IAS అవుతారా, IPS అవుతారా అన్నది మన చేతుల్లో ఉండదు, కానీ పిల్లలు చదువుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి పిల్లలు చదువుకోవాలి. కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప, ఉప్పాడ, ఎండపల్లి పలు పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పాడ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DCCB జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి విద్యార్థి విద్య పట్ల క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. బాల్య వివాహాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం బాల్య వివాహాలపై విద్యార్థి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, జ్యోతుల శ్రీనివాస్, రావు చిన్నారావు, ఓదూరి కిషోర్, గంట విజయ్ కుమార్, నక్క మణికంఠ, ముమ్మిడి జాన్, సానా నాగు, బండి దావీదు, గుండ్ర రాజబాబు, దాకే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులందరికీ కూడా ఒక మాట, మరి ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు మన పిల్లలు సరే మన స్కూల్కి వెళ్తా ఉన్నారు, స్కూల్ మ్యాథ్స్ బాధ్యత అన్నట్టు కాకుండా మరి తల్లి తండ్రి కూడా సమానమైనటువంటి బాధ్యత తీసుకుని మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటా ఉన్నారు, ఏ సమయానికి బడికి పోతా ఉన్నారు, ఏ సమయానికి ఇంటికి వస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉందని సందర్భంగా మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ గారి మాటగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా
ఈ మన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మీ అందరి కోసం అనేకమైనటువంటి మౌలిక వసతులు కల్పించి నారా లోకేష్ గారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి శాసనసభ్యులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో కూడా విద్యాశాఖలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చినందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా ఇక్కడ మనం అభినందించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం అందరం ప్రతిష్ట చేస్తా ఉన్నాము. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారము మరియు నేరము. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీకి మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తారు. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. పాఠశాల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, దాతలు సహకరించాలని, ప్రభుత్వ విద్య సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ విజేతలుగా తయారు కావాలని రంగంపేట జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు కోరారు. శుక్రవారం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ గెద్దాడ దుర్గారావు అధ్యక్షతన జరిగిన మెగా తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల కృషిని ఆయన ప్రశంసించారు. పాఠశాల విద్యా ప్రగతిని ప్రధానోపాధ్యాయులు వి పార్థసారథి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన హిందీ ఉపాధ్యాయులను పుష్పలత, విజయలక్ష్మి, డిఎస్సిలో ఎన్నికైన గారపాటి భారతి, పడాల వీరబాబులను ఘనంగా సత్కరించారు. ఇటీవల క్రీడలు, వివిధ ప్రతిభా పోటీలలో గెలుపొందిన విజేతలను, వారి తల్లిదండ్రులను సత్కరించడం జరిగింది. లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన ఇద్దరు తల్లిదండ్రులకు బహుమతులు ప్రదానం చేశారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వి రమ్యసుధ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్లో నిర్వహించిన జాతీయ స్థాయి సైన్స్ సెమినార్కు హాజరైన ముంగి జాహ్నవి, బొరుసు పల్లవి, మలేషియాలో కౌలాలంపూర్లో నిర్వహించిన సైన్స్ సెమినార్లో పాల్గొన్న ఆవుపాటి రమ్యలను ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం బాల్య వివాహాల నిరోధం గురించి సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు లంకా చంద్రన్న, గ్రామ ఉప సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, సొసైటీ అధ్యక్షుడు గారపాటి రాంబాబు, డైరెక్టర్ దోబాసి వరప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు పోతుల చినికాపు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. అది వచ్చినారు అప్పుడు ఓకే ఓకే అండి. కళాశాల ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం అండి. అలాగే ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా 3.0 సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ నా ఆశిస్తున్నాను.
అలాగే ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలో ఈ అకాడమిక్ ఇయర్లో రెండోసారి మెగా పేరెంట్ టీచర్స్ డే జరుగుతుంది ఈ కళాశాల. దీని సందర్భంగా మన పెద్దలందరూ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది. పిల్లలకి వాళ్ళ యొక్క విద్యాబుద్ధుల గురించి, డిసిప్లిన్ గురించి వివరించడం జరిగింది. అలాగే కాలేజ్ తరఫున సంకల్ప 2026 అలాగే ఐపీ మార్చ్ 2026 గురించి వివరించడం జరుగుతుంది. దాంతోపాటు మధ్యాహ్న భోజన పథకం గురించి, పిల్లల యొక్క హెల్త్కి సంబంధించిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ పార్ట్స్ గురించి తల్లిదండ్రులకు వివరించి వారి దగ్గర కూడా సంతకాలు తీసుకోవడం జరిగింది. అలాగే పెద్దలందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదించడానికి మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా ఈరోజు మన కాలేజ్కి వచ్చినందుకు స్పోర్ట్స్ కిట్స్ కూడా పిల్లలకి అందజేయడం జరిగిందండి. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా అన్ని టెక్స్ట్ బుక్స్తో పాటు కాంపిటేటివ్ టెక్స్ట్ బుక్స్, అలాగే మాన్యువల్స్, రికార్డ్స్, ప్రాక్టికల్ మాన్యువల్స్ ఇవన్నింటినీ కూడా స్టూడెంట్స్కి అందించడం జరిగింది. వీటన్నిటిలో భాగంగా అందరూ ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేశారు. అలాగే పిల్లలందరి గురించి కూడా 2025 మార్చిలో వచ్చిన రిజల్ట్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్లో భాగంగా కాలేజ్కి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ నుంచి 88 పాస్ పర్సెంటేజ్ వచ్చిందండి. అలాగే ఫస్ట్ ఇయర్ నుంచి 70 పాస్ పర్సెంటేజ్ వచ్చిందండి. అలాగే ఫస్ట్ అన్ని సబ్జెక్ట్ నుంచి కూడా మోర్ దాన్ 95% పాస్ పర్సెంటేజ్ కాలేజ్కి రావడం జరిగిందండి. ఈ కళాశాల యొక్క ప్రగతిని గురించి కూడా మనందరి పెద్దలందరికీ, అలాగే పిల్లలకి, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా వివరించి చెప్పడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ని అందరూ వచ్చి ఆశీర్వదించి, పిల్లలందరినీ ఆశీర్వదించి చాలా సక్సెస్ చేసినందుకు గాను నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పలు గవర్నమెంట్ స్కూల్స్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశాలలో తాళ్లరేవు హైస్కూల్ విద్యార్థులు తయారు చేసిన పరిజ్ఞాన యంత్రాలను ప్రదర్శిస్తూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు, అక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు వివరించడం జరిగింది. మల్లవరం హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు కళా నృత్యాలు చక్కగా ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఉంగరాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధ్యాయుల అవార్డు దినోత్సవం సందర్భంగా కాకినాడ కలెక్టర్ ఆధీనంలో 72 మంది ఉపాధ్యాయులు అవార్డులకు ఎంపిక కాగా, అందులో పి మల్లవరం నుండి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు టి వెంకటేశ్వరరావును అభినందించడం జరిగింది. ఆశ్రయం యొక్క ఆవశ్యకతపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మానవులు లేని సమాజాన్ని మనం ఊహించలేం. ఒక్కో సమాజంలో తనదైన సంస్కృతి, సాంప్రదాయాలు, నీతి నియమాలతో రూపుదిద్దుకుంటుంది. అందరూ కలిసి బ్రతకడం, సంఘ జీవనం అనేవి నియమాలతో ప్రతి ఒక్కరూ తెలుసుకు తీరాలి. మానవులు సమాజంలో క్రమశిక్షణ, నియమాలు పాటించేదే ఈ నీతి శాస్త్రం. నీతి నియమాలు అనేవి సమాజం యొక్క నడవడికను, విలువలను తెలియజేసే విధంగా ఉండాలి. ఇవి నైతికతను కూడా పెంపొందిస్తాయి. నైతిక ప్రవర్తన ఒక దృఢమైన నడవడిని, సాత్విక నియమాలను పెంపొందిస్తుంది. అనగా నైతిక విలువలు పాటిస్తే జీవన విధానాన్ని ప్రతి వ్యక్తి అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ బైపీసీ చదువుతున్నాను. ఈరోజు నేను మన కాలేజ్ గురించి, మన కాలేజీలో ఉన్న వాతావరణం గురించి మాట్లాడబోతున్నాను. ముందుగా మన కాలేజీలో చూసుకుంటే, విద్యను చూసుకుంటే మనకు ఎంతో చక్కగా ఎన్ని డౌట్లు వచ్చినా, ఎన్నిసార్లు అడిగినా విసుగు చెందక ప్రతిసారి వివరణాత్మకంగా వివరించే లెక్చరర్స్ మనకు ఉన్నారు. అంత మంచి లెక్చరర్స్ ఉన్నందుకు మనం ఎంతగానో గర్వపడాలి. మరి అంతమంది లెక్చరర్స్, అంత మంచి లెక్చరర్స్ మనకి ఏ డౌట్నన్నా వివరణాత్మకంగా వివరిస్తున్నారు. కాబట్టి వారి పరువు నిలబెట్టడానికి మనం చక్కగా చదివి మంచి ఉత్తీర్ణతో మార్కులు సాధించాలి. మనం మార్కులు సాధిస్తామా? గట్టిగా అది ఆ పట్టుదల ఉండాలి. తాళ్లరేవు కాలేజ్ పేరు నిలబెట్టాలి మనం. నెక్స్ట్ మన అధ్యాపకులు చూసుకుంటే అందరూ ఎంతో మంచిగా వివరించే అధ్యాపకులు. అంతేకాక అధ్యాపకులు అంత మంచిగా వివరిస్తున్నారు, స్టూడెంట్స్ అంత బాగా వింటున్నారంటే మన స్టూడెంట్స్ది కూడా కొంత ఉంది. మన స్టూడెంట్స్ ఎంతో అందంగా వినడం వల్ల మన కాలేజ్కి మంచి పేరు వస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అభ్యసించి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ఈ కృషి చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకి ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి పేరెంట్స్ అసోసియేషన్, ఆ విధంగానే మెగా పీటీఎం కూడా మనకి పెట్టడం జరిగింది. మనం జిల్లాలో మన స్కూల్లోనే బాగా జరిగిందని మీరు చెప్పుకోవాలంటే
మీరందరూ కూడా బాగా చదవాలి, బాగా చదివి పైకి రావాలి. ఇక టీచర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ చూసుకుంటారు. ఇంటి దగ్గర మాత్రం మీ తల్లిదండ్రులు ఏం చెప్తారో అన్నీ కూడా విని మంచి మార్కులు రావడానికి మీరు ఆ టీచర్స్కి సహకరించాలి. ఇక మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్య కోసం ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా చాలా శ్రద్ధ వహించి అందరూ చదువుతో పైకి రావాలి. చాలామంది ఇంచుమించు 20% వరకు కూడా చదువుకోవట్లేదు. ఆ విధంగా కాకుండా ప్రతి విద్యార్థి, ప్రతి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్కూల్కి రావాలి. ఇక్కడ చెప్పే విద్యాబుద్ధులు అన్నీ నేర్చుకోవాలి. మీరు పైకి వస్తేనే మీకు ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్తో రేపు ఆడపిల్లలు ఉన్నారంటే మంచి మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ ఏలేశ్వరం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్, కౌన్సిలర్లు, స్కూల్ చైర్మన్లు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ కరోతు సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి విద్యార్థి విద్య పట్ల క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, స్కూల్ వైస్ చైర్మన్ కటకం సూర్యకుమారి, హెచ్ఎంఎన్ లక్ష్మి, తులసి, సిహెచ్ బాలరాజు, ఎం చిన్నబాబు, శ్రీరామ్, లోవప్రసాద్, డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పేరెంట్ టీచర్స్ డే ఈవెంట్ జరుగుతుంది కదా, ఈ రోజు మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పడానికి నేను వచ్చాను. మీకు మంత్లీ అండ్ వీక్లీ ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారా? అందరూ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా వీక్లీ? దాని ఉపయోగం మీరు తెలుసుకున్నారా, ఎందుకు వేసుకుంటున్నారా అనేది? ఎందుకంటే ఈ టైంలో మీరు హై స్కూల్ ఏజ్ వచ్చారంటే మీరు అడాలసెంట్ గర్ల్స్ అన్నమాట. సో ఈ టైంలో మీకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని రిప్లెనిష్ చేయడానికి గవర్నమెంట్ ఈ పథకం తీసుకొచ్చింది అనమాట. విఫ్ ప్రోగ్రామ్ అంటే వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. ఎవ్రీ వీక్ ప్రతి అడాలసెంట్ చైల్డ్కి వీక్లీ టాబ్లెట్ ఇవ్వడానికి ఇస్తున్నారనమాట. సో మీరు హెల్తీగా ఉండాలి. దీంతో పాటు మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, అంటే ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి. మరి ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మెగా పీటీఎం 3.0 చాలా చక్కగా జరుగుతుంది మా ఏలేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో. అయితే ఇందులో మా పాఠశాలలో జరిగేటటువంటి ప్రభుత్వ పథకాలు, మధ్యాహ్న భోజనం కానీ, శానిటేషన్ కానీ, ఇతర కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క ఎస్ఎంసీ సభ్యుల పర్యవేక్షణలో పెద్దల సహకారంతో మేము అన్నీ చేస్తూ ఉన్నామండి. రీసెంట్గా కిచెన్ గార్డెన్ కూడా మేము తయారు చేస్తున్నాము. అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో పిల్లల సంఖ్య ఇంకా గణనీయంగా పెరుగుతుంది. అయితే మరి గత కాలంలో టీచర్ల కొరత ఉండేది. ఇప్పుడు ఆ కొరత కూడా లేని కారణంగా టీచర్లు పిల్లలు జాయిన్ అవ్వడానికి సుముఖం చూపిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మా పాఠశాలలో రోల్ పెంచడానికి మా అధికారుల సహాయంతో మేము మా స్టాఫ్ అందరూ కూడా కలిసి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మేము కలుసుకొని వాళ్ళని మా పాఠశాలకు రప్పించే విధంగా కృషి చేస్తామని మీకు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఈ మంచి బృహత్తర కార్యక్రమం మెగా పీటీఎం 3.0 ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. పేరెంట్స్, స్కూల్ చైర్మన్గా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు వాళ్ళ విద్య, వాళ్ళ విధానం, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు అని స్కూల్కి వచ్చి స్కూల్లో మమేకమై ఉపాధ్యాయులతో వాళ్ళ బాగోగులు, వాళ్ళు ఎలా చదువుతున్నారో అని తెలుసుకొని ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన లోకేష్ గారికి నా నమస్కారం, ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం స్కూల్లో జరిగే ప్రతి భోజన కార్యక్రమాలు, మిడ్ డే మీల్ చాలా అద్భుతంగా ఉందండి. బాగా పెడతారు పిల్లలకి. గత గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్లో భోజన సదుపాయాలు అన్ని రకాలుగా బాగున్నాయి. మెనూ చాలా మంచిగా ఉంది. పప్పు, తోటకూర, నెక్స్ట్ రసం, సాంబారు, ప్రతిరోజు ఎగ్గు, చిక్కీలు, ఇటువంటి పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన
భోజనం అందుతుందండి. పిల్లలుగా భవిష్యత్తుని దశ నిర్దేశించి ముందుగానే ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంతో మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇటువంటి ఆలోచన చేయడం ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూళ్ళు అదే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి మెగా పీటీఎం ద్వారా పిల్లలు పేరెంట్స్ ఉపాధ్యాయులతో మంచి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన పేటీఎం 3.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ 5-మెన్ కమిటీ సభ్యులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మాట్లాడుతూ విద్యార్థుల నడవడిక నైపుణ్యాలపై టీచర్లు తల్లిదండ్రులకు చెప్పేందుకు మంచి వేదికగా పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉదయం నుంచి ప్రారంభించిన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల విద్యాభ్యాసం వారి తల్లిదండ్రులకు వివరించడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్ గంటెటి మంగతాయారు శ్రీరామచంద్రమూర్తి, స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, జనసేన నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇంకా మన శ్రీరామ కార్పొరేషన్ ఉన్నారు, పింఛన్ జగదీశ్వరరావు నాయుడు గారు, గొల్లప్రోలు నుంచి పెద్దలు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని. నా పేరు సూర్యప్రకాష్ రెడ్డి అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, తర్వాత మన ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాలతో మన పాఠశాలలో మెగా పేరెంట్స్ 3.0 ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి పేరెంట్స్ తర్వాత పిల్లలు హాజరయ్యారండి. తర్వాత ప్రత్యేకంగా 5-మెన్ కమిటీ మెంబర్లు అయినటువంటి మన ఇన్ఛార్జ్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ 5-మెన్ కమిటీ మెంబర్ అయినటువంటి తుమ్మల రామస్వామి అనే బాబు గారు, మరియు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు, మరియు ఓదూరి కిషోర్ గారు హాజరయ్యారు. వీటితో పాటుగా ఇతర జనసేన నాయకులు మరియు కాపు కార్పొరేషన్ మెంబర్ డైరెక్టర్ చల్లా లక్ష్మి గారు, తర్వాత చైర్మన్ పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకపల్లి సూర్యప్రకాష్ గారు మరియు ఇతర జనసేన నాయకులు అందరూ కూడా హాజరయ్యారండి. ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది. తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఇటువంటి కార్యక్రమాలు ఇలా ఎన్నో జరిగితే పిల్లల్లో చైతన్యం వస్తుందని చెప్పి చాలా ఆనందపడడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా నగర పెద్దలకు, తర్వాత మా ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలండి. వీటితో పాటుగా మా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందండి. దీంట్లో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. శంఖవరం మండలంలోని కత్తిపూడి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వెన్నా ఈశ్వరుడు శివ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిల్లల ప్రతిభ, వారిలోని విభిన్న నైపుణ్యాలను పాఠశాలలో ఎలా మెరుగుపరుస్తున్నారు, ప్రోగ్రెస్ కార్డులలో వారి వెనుకబాటుకు తగిన సూచనలను తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. విద్యార్థుల ప్రసంగాలు, పాటలు, జానపద నృత్యాలు, విలువలు, విద్య మొదలైన అంశాలు తల్లిదండ్రులను అబ్బురపరిచాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు 100 రోజుల ప్రణాళిక, CD గ్రేడ్ విద్యార్థులు పాస్ అయ్యే విజయకేతనం మొదలైన అంశాలపై పలువురు వక్తలు ప్రశంసించారు. విలువల విద్య విద్యార్థుల పరిపూర్ణ మూర్తిమత్వాన్ని ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నప్పుడే సాధించగలుగుతామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఇసారపు సురేష్, తుని ఆత్మ జోన్ వైస్ చైర్మన్ కర్ణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన మధ్యకి గెస్టులు వచ్చారు కాబట్టి మనం గౌరవించాలి. క్లాస్ కొట్టండి అందరూ పిల్లలు. అలాగే జనసేన పార్టీ ఏదైనా బీజేపీ పార్టీ
బాబు సుభాష్ గారి వెనుక రావాలని కోరుకున్నాం. అలాగే బొమ్మలు రావు గారు కూడా వెనుక రావాల్సిందిగా సమయాన్ని కోరుకుంటున్నాం. మన ఎంపీటీసీ గారు సీన్ గారి కచ్చివాసి గారిని వెనుక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆఫీసర్ గారు సభ గారిని వెనుక రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన గిరిజన రమణ గారిని సింహాసనం అధిష్టానంగా వేడుకుంటున్నాం. వేదిక మీద రావాలి. మూడవ మెగాఫెస్ట్ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంకు పిలవగానే వారి యొక్క పిలువైనటువంటి సమయాన్ని కేటాయించి టీఎన్టీయూసీ రాష్ట్ర కన్వీనర్ ఉపాధ్యక్షుడైనటువంటి శివగారికి, R&B డెవలప్మెంట్ డైరెక్టర్ వెన్న ఈశ్వరుడు అనే శివగారికి, అలాగే బాబు కృష్ణ గారికి, కరణం సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వేదిక పైనటువంటి పెద్దలందరికీ, అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి, విద్యా కమిటీ సభ్యులకు, మండల విద్యాశాఖ అధికారి గారికి పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించవలసిందిగా మోకరాజు గారిని వేడుకుంటున్నాం. సమావేశం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా మనకు వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా మనం వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, వాళ్ళ యొక్క సలహాలు కూడా మనం తీసుకోవాలి. ప్రతిదీ విద్యార్థి సైలెన్స్గా ఉండాలి, వారు చెప్పేది మనం వినాలి. ఈ సందర్భంగా మనకి మెగా పేరెంట్స్ డే ఇది ఎన్నోది? మూడవది. మన గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్వహిస్తుంది. గవర్నమెంట్ అనేక సదుపాయాలు విద్యపై ఖర్చు పెడుతుంది, అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సందర్భంగానే మీకు మాకు మనందరికీ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రధానంగా తల్లిదండ్రులకు విద్యార్థుల యొక్క తమ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళ పురోగతి ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ చదువు ఎలా ఉంది తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. కాకినాడ ఆర్టీసీ డిపోలో కార్మికులకు కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన పాలిక యజమానికి నిబంధనల ప్రకారం తక్షణమే ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, ఎంఆర్వి రావు, వాసు, అంజీ, గోవింద్, డిఎస్ నారాయణ, ఎల్జే రావు తదితరులు పాల్గొన్నారు. ఒక వేలం అయిన తర్వాత కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా యాజమాన్యాలు వ్యవహరిస్తాయి. అంతకుముందు కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఓ సిస్టమేటిక్గా నడిచే ఈ ఆర్టీసీ ఈవేళ ప్రభుత్వంలోకి ఏలైన తర్వాత ఏళ్లే ప్రభుత్వంలో ఉన్నతాధికారుల కింద వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. దాని మీద ఇప్పుడు మా వెంకటేశ్వర్లు కొన్ని మాటలు చెప్పాడు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎలా మార్చుతున్నారో, అతను కాలిపోయిన ఫోటో మార్చేసి ఇంకోటి పెట్టారంటే ఎలా ఉందంటే అలాంటి చర్యలు చేస్తున్నాం. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తున్నాం. నేను ఆర్టీసీలో చేసి డ్రైవర్గా రిటైర్ అయ్యాను 2008లో. అప్పుడు దాకా ఉన్న పరిపాలనా విధానం
ఆ తర్వాత నుంచి కుంటుపడిపోయి కార్మికుల మీద వేధింపు చర్యలు జరుగుతున్నాయి. నా పేరు పిఎల్ రాజు, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శిని. మొన్న కలెక్టరేట్లో నేను అవినీతి మీద కాకినాడలో ఫిర్యాదు చేసింది నమోదు కాలేదని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేయడం జరిగింది. దాని మీద డిపో మేనేజర్ గారు ఏదైతే కాకినాడ డిపో మేనేజర్ గారు ఉన్నారో దాని మీద ఆయన ఒక కౌంటర్ ఇస్తూ చెప్పాడు, నిబంధనల ప్రకారమే మేము చర్యలు తీసుకుంటున్నాం తప్ప రూల్స్ వ్యతిరేకించలేదు అనేది ఆయన యొక్క వాదన. అలాగే నన్ను వేధింపు చర్యలకు పాల్పడలేదని ఆయన చెప్పడం జరిగింది. ఇది వాస్తవం తెలుసుకోవాలంటే నేను 3వ తారీఖు 11వ నెలలో నేను కలెక్టరేట్లో కాకినాడ రిజర్వేషన్ కౌంటర్లో జరిగిన అవినీతి మీద ఏవిసిబి విచారణ జరిపించాలని చెప్పడం జరిగింది. దాని మీద నన్ను ఏదైతే విశాఖపట్నం చార్ట్ ఉందో నాది చార్టు, నాకు గతంలో నేను నైట్ విశాఖపట్నం వచ్చి 6 అవర్స్ రెస్ట్లో నేను విశాఖపట్నం రాలేనని చెప్పి వ్రాతపూర్వకంగా కాగితం రాసిస్తే నాకు 2 విశాఖపట్నం డే విశాఖపట్నం జరుగుతున్నాయి. ఈ ఫిర్యాదు ఇచ్చిన కాడి నుంచి కూడా మీరు వెళ్ళి మా మస్తరు ఫిర్యాదు చేసుకోవాలి, మీడియా సముఖంగా తెలియజేస్తుంది. నాకు రాత్రి 17:30 విజయవాడ, అలాగే ఉదయం 9:30 విశాఖపట్నం, 7 గంటల భద్రాచలం, దాన్ని 19:45 షెడ్యూల్ తిప్పుతున్నారు. దీనివల్ల నా ఆరోగ్య పరిస్థితి అవుతుంది మీడియా మిత్రులతో తెలియజేశాను. ఆయన నన్ను ఏ విధమైన ఇబ్బందులకు గురి చేయట్లేదంటే మీరు చాటు దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకుంటే నేను సంతకం పెట్టింది ఏ టైంకి డ్యూటీకి వెళ్ళాను, ఏ టైంకి డ్యూటీ అన్నీ కూడా పక్కాగా ఉంటాయి. ఆయన అయితే నన్ను కాకినాడలో ప్రశ్నించే గొంతుకు నొక్కేలనే ఉద్దేశంతో నా మీద వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే నిబంధనల ప్రకారంగా ఆయన ప్రతి చర్య తీసుకున్నారంటే ఈయనకి కాలు పోయింది. కాలిపోతే ఆయన ఏం చెప్పారంటే ఆయనకి ప్రత్యామ్నాయం ఉద్యోగం కావాలని అడిగారు. మేము పైకి లెటర్ రాసామను అంటే యాక్సిడెంట్ జరిగి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. పైకి రాసిందంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ? అదే కాకుండా ఆయన ఫోటో మార్ఫింగ్ చేసి కలెక్టర్ ఆఫీసులో ఇచ్చారు. ఇది వాస్తవమా కాదా? విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు కాకినాడ ప్రధాన కార్యదర్శి చేకల రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ మెడికల్ రిప్రజెంటేటివ్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి చంద్రమండ పద్మలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 25,000 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు, డైలీ వేజ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పలివేల వీరబాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 18వ జాతీయ మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు కూడా జరుగుతున్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో ఈ మహాసభల పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ గారు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ మహాసభల థీమ్ ఏంటంటే నో ప్లాస్టిక్, పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి స్పృహతో ఈరోజు సిఐటియు జాతీయ మహాసభలను నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్లెక్స్లు వేయకుండా క్లాత్ బ్యానర్స్తోనే ఒక ప్రచారం అనేటువంటిది తీసుకొచ్చాం. ఆ రకంగా పర్యావరణ స్పృహతో జరుగుతున్నటువంటి మహాసభలకి కాకినాడ ప్రజానీకం విజయవంతం చేయాలి. ఆర్థిక సహకారాలు అందించడం ద్వారా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నప్పుడు కాకినాడ జిల్లాలో 21,000 కుటుంబాలని నేరుగా కలిసి ఈ మహాసభల యొక్క ప్రాముఖ్యతని కార్మిక వర్గానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 21 మండలాల్లో ఒక మండలానికి 1000 కుటుంబాలను కలుస్తూ ఉన్నాం. ఇప్పటికే 5,000 కుటుంబాలు దగ్గరలో కలిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి విస్తారమైనటువంటి మద్దతు ఈ కార్మిక వర్గ పోరాటాలకి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం ప్రజలతో చర్చించకుండా, కార్మికులతో చర్చించకుండా తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్ల అమలు నిర్ణయాన్ని వెనక్కి తిప్పుకొట్టేందుకు జాతీయ సమ్మెను నిర్వహించేందుకు సిఐటి సిద్ధంగా ఉంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూ స్ట్రైక్ చేయడానికి కూడా కార్మిక వర్గం సిద్ధపడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కాకినాడ వ్యాపార సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు, మేధావులు ఈ మహాసభల జయప్రదానికి మీ వంతు సహకారాలు అందించి విజయవంతం చేయడం ద్వారా కార్మిక వర్గానికి ఊపిరిలోదాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్.
డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు కూడా విశాఖపట్నంలో జాతీయ సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులందరూ ఏకమై లేబర్ కోడ్లు తరిమి కొట్టేంత వరకు కూడా పోరాడాలని ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సిఐటియు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కార్మికులంతా ఏకతాటిపై కార్మిక లేబర్ చట్టాలను రద్దు చేయాలని, కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే జాతీయ మహాసభలు జయప్రదం కోసం ఆ మహాసభల యొక్క వేదిక నుండే కనీస వేతనం అమలు చేయాలి, అలాగే స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ఆ సందర్భంగా వేదిక నుంచి పిలుపునివ్వబోతున్నాం. ఈ మహాసభలను కార్మికులంతా జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. రైతు పండించే ప్రతి పంటలోని ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కార్యదర్శి వల్లు రాజుబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాళ్లరేవు మండలంలో ధాన్యం రాసులను ఆయన పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తాళ్లరేవు మండలంలో సగం ధాన్యం ఇంకా కళ్ళాల్లోనే ఉందని, ప్రతి గింజను సీఎంఆర్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన కోరారు. భూ యజమానులు ధాన్యం అమ్ముకునేందుకు కాగితాలు ఇవ్వని కారణంగా ఆరిన ధాన్యం సైతం 75 కేజీల ధాన్యం 1770 రూపాయలు రావాల్సి ఉండగా 1550 రూపాయలకి అమ్ముకోవడం దురదృష్టకరమన్నారు. మధ్య దళారీ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కాటా గాని, ధాన్యం తూసే జట్టు గాని లేకపోవడంతో మళ్లీ దళారుల్ని ఆశ్రయించవలసి వస్తుందన్నారు. కాటా మరియు జట్టు ప్రభుత్వమే సమకూర్చాలని కోరారు. జిల్లాలో 80% భూమిని కౌలు రైతులు సాగు చేస్తుండగా సాగు చేయని భూ యజమానులకు 2 సార్లు అన్నదాత సుఖీభవ డబ్బులు వేశారని, పుస్తలు తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా వేయలేదన్నారు. కౌలు రైతులకు పంట నష్టం లేదు, అన్నదాత సుఖీభావ లేదు, నూతన కౌలు చట్టం లేదు, ఇన్సూరెన్స్, పంటల బీమా లేదు. ఇవన్నీ లేకుండా రైతన్న మీకోసం కార్యక్రమం ఏమాత్రం ఉపయోగం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ఆ శ్రద్ధ చేయకపోవడం వల్ల ఇన్సూరెన్స్ రాకపోవడం వల్ల రైతులందరూ కూడా అలోపోలోమని చెప్పి ఒక పక్కన పంట నష్టం రాలేదు, పంటల బీమా రాలేదు. మరి రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం 2019 చట్టం తీసుకొచ్చి కౌలు రైతులకి దగా చేసింది. ఆ చట్టాన్ని మేము మార్చి మళ్ళీ ఈ కొత్త చట్టం తీసుకొచ్చి కౌలు రైతులకి అందరికీ మేలు చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి 18 నెలలు అయింది. నెల రోజుల్లోనే తీసుకొస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. మేమే స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, నారా లోకేష్ గారికి ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఇచ్చాం. అసలు కౌలు రైతులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుచేత ఆ చట్టాన్ని కూడా ఇప్పుడు వరకు తీసుకురాలేదు. అందుచేత మేము ఏమంటున్నామంటే, ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమం ఎవరు బాగు కోసం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక పక్కన ఇన్సూరెన్స్ లేదు, రెండో పక్కన పంట నష్టం లేదు, మూడో పక్కన కౌలు రైతులకు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి ఈ ఏదైతే నూతన కౌలు చట్టం ఉందో అది తీసుకురాలేదు. అలాగే రైతులకి ఈ ధాన్యం ఉన్నదంటే ఇవాళ ధాన్యం అమ్ముకుంటే కాగితాలు ఇవ్వక భూ యజమానులు అయిన కాడికి అమ్ముకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. పొద్దున్న మేము కాజులూరు వెళ్ళాం, ఈవేళ 1775 రూపాయలు ఒక 75 కేజీల ధాన్యానికి రావాలి. కానీ 1550కి 1500కి దోపిడీ చేసి కొనుక్కుని రైతులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే 5 ఎకరాలు ఉడిచేటువంటి రైతు సుమారు 50,000 రూపాయలు నష్టపోతే కౌలు రైతులకి ఏం మిగులుతుంది? అందుచేత పుస్తులు తాగడంటే వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులకి మేలు చేయకుండా ఈ ప్రభుత్వం దగా చేస్తూ ఉన్నది. అందుచేత రైతన్న మీకోసం ఒక బూటకమైనటువంటి కార్యక్రమం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఖచ్చితంగా ఈ చెమట వచ్చి పంటలు పండిస్తున్నటువంటి రైతులకి మేలు చేయాలి. మేలు చేయకపోతే ప్రజలే ఈ ప్రభుత్వాలు గుణపాఠం చెప్తారు. గత ప్రభుత్వానికి చెప్పారు, మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పారు. రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమ షోరూంలను విస్తరిస్తూ వస్త్రాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన 36వ షోరూంను శుక్రవారం తునిలో ప్రారంభించింది. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ రేవంత్ బులిరాజు షోరూంలను లాంఛనంగా ప్రారంభించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమానికి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేశారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బులిరాజు షోరూంలోని అన్ని విభాగాలను సందర్శించి వివిధ వెరైటీల వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూంను ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
నిర్వాహకులు ఎన్నో రకాల మోడళ్ల వస్త్రాలను షోరూంలో అందుబాటులో ఉంచారన్నారు. అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉండే ధరలో వస్త్రాలు ఉండటం ఈ షోరూం ప్రత్యేకతగా చెప్పారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చైర్పర్సన్, హోల్ టైమ్ డైరెక్టర్ పోటి వెంకటేశ్వరులు మాట్లాడుతూ తునిలో షోరూం ద్వారా 36 షోరూంల మైలురాయిని దాటినందుకు సంతోషంగా ఉందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ సీర్నా రాజమౌళి మాట్లాడుతూ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో సరికొత్త వెరైటీలతో అందరికీ అందుబాటులో ఉండే ధరలతో వస్త్రాలను తీసుకొచ్చామన్నారు. మరో హోల్ టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ సరికొత్త ఫ్యాషన్ల ప్రపంచంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పేరు గడించిందని, తుని పరిసర ప్రాంత ప్రజలు ఒకసారి తమ షోరూంను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ 36th బ్రాంచ్, 16 ఏళ్ళ పైన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది. నేను, బుల్లిరాజు ఒక సంక్రాంతిలో ఎంత పెద్ద హిట్ ఇచ్చామో అలాగే ఈ స్టోర్ కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ చాలా బాగున్నాయి. 36th స్టోర్ అండ్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ. లైక్ A to Z, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా బ్రైడల్ కలెక్షన్స్ ఏంటి, ఫెస్టివ్ కలెక్షన్స్ ఏంటి అన్నీ ఉన్నాయి. బాగున్నాయి కదా బుల్లి? చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇప్పుడు నెక్స్ట్ ఓ సుకుమారి అని ఒకటి చేస్తున్నాను. దాని తర్వాత నేను, రమ్యకృష్ణ గారు ఒకటి చేస్తున్నాను. మీకు అందరికీ అంటే కొంచెం కథలు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని మీరందరూ ఇచ్చిన అభిమానాన్ని నేను కాపాడుకుని ఇంకా పైన మంచి సినిమాలు చేయాలని జస్ట్ టేకింగ్ సమ్ టైం. బట్ 4 సినిమాలు అయితే సైన్ చేశాను. ఏం డైలాగ్ చెప్పాలి? సారీ బా, లవ్ యూ బా, షాపింగ్ చేయండి బా. థ్యాంక్ యూ. అఖండాల సినిమాలో బాలయ్య బాబు లేనండి, లేను. చిరంజీవి గారు, నవీన్ పొలిశెట్టి గారు, వరుణ్ తేజ్ గారు, అఖిల్ గారు, కన్నడ. నో రాలేదు. డాడీ రాలేదు. డాడీ వచ్చారు, ఒరిజినల్ డాడీ వచ్చారు. ఏ క్లాస్, ఎక్కడ చదువుతున్నావు? 6th. అండ్ నేను చదివేది అయితే గణపవరం, భీమవరం దగ్గర గణపవరం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనకపోతే కొలికేస్తాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయకపోతే కొలికేస్తా. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్? చాలా అంటే చాలా బాగుంది. మంచి కలెక్షన్స్. నేను ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఓకే అంటారా? ఒక్కటేంటిరా, నువ్వు చాలా తీసుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36 స్టోర్ మన తునిలో ఓపెన్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. సో చాలా రోజుల నుంచి మాకు తునిలో ఓపెన్ చేయాలని ఉంటే ఫైనల్గా ఇప్పుడు ఓపెన్ చేయగలిగాం. సో మన స్టోర్ ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయండి. మోర్ దాన్ 80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ బిలో 3000 ఉంటాయి. అండ్ ఎప్పటికప్పుడు ఆఫర్స్ మారుతూ ఉంటాయి. కిడ్స్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వేర్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు రాబోయే సీజన్ మనకి చాలా పెద్ద సీజన్. క్రిస్మస్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, సంక్రాంతి కానీ, న్యూ ఇయర్ అన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి. So we can guarantee that South India Shopping Mall is one-stop destination for the entire family. So అందరు రండి, మంచిగా వచ్చి షాపింగ్ చేయండి, ఈ ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన స్టార్టింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ 199 నుంచి స్టార్ట్ అయ్యామండి. సో మనకి అదే చెప్పాను ఇందాక మీకు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ బిలో 3000 ఉన్నాయి. సో మీకు ఏదైనా సరే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ లాగా ఉంటుంది, ఏది ప్రైజీగా ఉండదు. అలానే వెరైటీ ఎక్కువ దొరుకుతుంది, ప్రైస్ ఫర్ క్వాలిటీ కూడా ఉంటుంది.
థ్యాంక్ యూ. మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద ప్రజలకు సేవలు చేయడం జరుగుతుందని మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ నూతిక రాజు, నేతల ఉమా పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ప్రభుత్వ బదిలీలో ఉన్నత పాఠశాలలో మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లోగోను ఆవిష్కరించడం జరిగింది. తొలుత సరస్వతీదేవికి పూలదండలు వేసి అనంతరం వారు మాట్లాడారు. ఆర్గనైజేషన్ ద్వారా తొలి కార్యక్రమాన్ని బదిరు పాఠశాలలో బదిరుల విద్యార్థులకు అన్నదాన చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో తమ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో కళ సహకారమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దినకర్, వసీం ఖాన్, మనోహర్, జాన్ కుమార్, శేఖర్, సత్యనారాయణ, ప్రేమస్వరు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు చాలా విలువైన రోజు. ఎందుకంటే మేము గత కొంతకాలం నుంచి, ఎప్పటి నుంచో అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆర్గనైజేషన్ పెడదామని ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే బయట ఎన్నో విధాలుగా చాలా మంది ఆర్గనైజేషన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినా మేము కూడా ఉన్నాము. కానీ ఈ రోజు మాకు దేవుడు ఇచ్చినందుకు కూడా మేము ఈరోజు చాలా సంతోషిస్తున్నాం. అయితే మొట్టమొదటిగా మేము ఈ రోజు ఇక్కడ డెఫెండమ్ స్కూల్లోని చిన్నపిల్లల మధ్యలో వాళ్ళ చేతుల మీదుగా కూడా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి మాకు ఈ యొక్క డేని మాకు మంచిగా చూస్తున్నాము. అయితే ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ విత్ మదర్స్ లవ్. ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద పిల్లలు ఎవరైనా ఉన్నా వారికి సహాయం చేయడం. ఒక బాగా పేదవారు ఉంటే వారికి మాకు వీలైనంత వరకు మేము మా యొక్క టీము కలిపి వారికి ఎంతైనా సహాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు మొట్టమొదటిగా పిల్లలందరూ కూడా ఫుడ్ డొనేషన్ పెట్టాం. దానికి మాకు సపోర్ట్గా రాజేష్ గారు, ఉమా గారు, అలాగే మనోహర్ రాజు గారు, జాన్ గారు అండ్ శేఖర్ గారు, దుర్గ గారు, సీన్ గారు, ఇలా మొత్తం ఎంతైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడికి ఇంత గ్రాండ్గా ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఓపెన్ చేయడానికి వీళ్ళందరూ మాకు ముందుండి నడిపించినందుకు, అలాగే ఈరోజు ఈ ఆర్గనైజేషన్ మీద ఇంకా ఎన్నో కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టాలని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మన వచ్చిన ప్రెస్ సంబంధించిన అందరికి కూడా చాలా ధన్యవాదాలు. నా పేరు వచ్చి నూతిక రాజు, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమా. ఇవాళ ఒక చాలా విలువైన రోజు. ఎందుకంటే మేము ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది ఇవాళ నెరవేరిందనే చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే మేము ఒక మదర్ని తీసుకొని ఆ పేరు మీదుగా ఒక లోగో అనేది వాళ్ళ రిలీజ్ చేసాం. అది కూడా ఎప్పటి నుంచో ఒక 15 years నుంచి మేము ఇక్కడ ఈ స్కూల్లో ఎప్పటికప్పుడు సేవ చేస్తూనే వచ్చాం. వాళ్ళ ద్వారానే మేము ఈ లోగోని రిలీజ్ చేయాలని చాలా తపన పడ్డాం. అది వాళ్ళు నెరవేరింది. మదర్ ఆర్గనైజేషన్ అనేది కూడా చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అయింది. సో దానివల్ల మేము డెఫెండమ్ స్కూల్ని ఎంచుకున్నాము. చాలా మంది హెల్ప్ చేశారు, చాలా మంది మాకు తోడ్పడ్డారు. అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఎవరైతే నీడీ పీపుల్ లైక్ ఇప్పుడు చదువుకుంటున్నారు కానీ వాళ్ళు ఫీజులు కట్టలేకపోతున్నారు, అదే విధంగా చాలా మంది పేషెంట్స్ చాలా మంది వరకు హాస్పిటల్స్ వరకు వెళ్ళలేక చాలా మంది ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఎంచుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మేము తప్పనిసరిగా సహాయం చేస్తాము. అంటే మేము పూర్తిగా తీర్చేస్తామని కాదు వాళ్ళ బాధలు. వాళ్ళకున్న ఒక 10 ప్రాబ్లమ్స్ లో అట్లీస్ట్ మా వల్ల ఒక్కటైనా క్లియర్ అవుతుందని మా చిన్న ఆశ. సో ఇది మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు సహాయ సహకారాలు అన్ని కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.